మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. జీవాధిపతి, మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కొద్ది సమయము మీ లేఖన భాగాన్ని ధ్యానం జరుగుతుండగా మా ధ్యాన భాగంలో మీరు ఉండండి. ఇప్పటి వరకు బిడ్డలు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించారు. సాక్ష్యాల ద్వారాను, వాక్య భాగం చదువుట ద్వారాను మిమ్మల్ని మహింపరిచారు. ఈ ఆరాధనలో కొద్ది నిమిషాలు మేము వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా మాతో మీరుండండి. మాకు ఆదరణ కలుగు చేయండి. మీరే మాట్లాడండి. మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి నడిపించండి. మహిమ పొందడం యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. గత వారం మీకు ఇస్సాకును గురించి, రిబకాను గురించి, వారి దాంపత్య జీవితంలో ఉన్న ఒడిదుడుకులను గురించి మీకు జ్ఞాపకం చేశాను. రిబకా చాలా భక్తి కలిగిన చిన్నది. ఆ భక్తి జీవితము చాలా శ్రేష్టమైన స్థలానికి ఆమెను నడిపించింది. చూడండి, దైవ నడిపింపును బట్టి ఆమె అబ్రహాము ఇంటికి కోడలుగా వచ్చింది. ఇస్సాకుకు భార్య అయింది. అయితే చివరిలో ఆమెకు కొంత స్వార్థము లోపించి, కొంచెము పక్షపాతము చూపించి బలహీనురాలైపోయి తన ఇద్దరి కుమారులను దూరపరుచుకుంది. యాకోబు తన అన్న ఇంటికి పంపించేసింది. ఆ యాకోబు తన అన్న ఇంటికి వెళ్ళాడు. కానీ తిరిగి తన స్వదేశం వచ్చే లోపల తల్లిగారు చనిపోయింది. రిబకా చివరిలో కొంత బలహీనత కలిగినప్పటికీ మరలా తిరిగి ఆమె జీవితంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆమె దేవునికి చాలా ఇష్టమైన స్థితిలో జీవించినట్లుగా మనం గమనించగలుగుతాం. అలాగే రిబకాకు జన్మించిన యాకోబు భయంకరమైనటువంటి వ్యక్తిగా మొదట కనబడతాడు. మొదట అతడు తన తండ్రిని మోసం చేశాడు. అంటే మోసగాడుగా ముద్రించబడ్డాడు. మోసగాడుగా ముద్రించబడి తన అన్నను చాలా కుయుక్తిగా దెబ్బతీసిన వ్యక్తి యాకోబు. దాని వలన అతడు, ఎందుకంటే దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబులో నుంచే నక్షత్రము ఉదయించును అని చెప్పబడింది. నక్షత్రము యాకోబులో నుంచే ఉదయిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం. కానీ తొందరపడ్డాడు. తల్లి తొందరపడింది, కుమారుడు తొందరపడ్డాడు. అలాగే ఇస్సాకును కూడా సాతానుడు కొంచెం రాంగ్ ట్రాక్లో తీసుకొచ్చి యాకోబుకు బదులు ఏశావును ఆశీర్వదించడానికి ప్రేరేపించబడ్డాడు. కానీ దేవుడు తిప్పేశాడు. ప్రభునందు ప్రియులారా, యాకోబు తన మామ అయిన లాబాను ఇంటికి వెళ్ళి ఇక్కడ అన్నను ఏ విధంగా మోసగించాడో,
అదేవిధంగా యాకోబు కూడా తన మామ చేత మోసగించబడ్డాడు. మోసానికి ప్రతి మోసం. నువ్వెవరినైనా మోసం చేస్తున్నానని నువ్వు అనుకుంటావు, కానీ రేపు నీవు భయంకరంగా మోసపోతావు. మోసపోయే లిస్టులోనికి చేర్చబడతావు నువ్వు. అందుకని మనం ఎవరిని మోసం చేయొద్దు. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ స్థితిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడే మనల్ని బలపరిచి ఆశీర్వదిస్తాడు. యాకోబు తన అన్నను మోసం చేశాడు కనుక లాబాను యాకోబును మోసం చేస్తున్నాడు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు ఆయన కొలువు చేయాల్సి వచ్చింది? చిన్న కుమార్తెనిస్తానని పెద్ద కుమార్తెనిచ్చాడు. ఇదేంటంటే మా దేశ ఆచారము. 7 సంవత్సరాలు కొలువు చేస్తే, 7 సంవత్సరాలు కష్టపడితే ఆ యాకోబు కోరుకున్నది దొరకలేదు. యాకోబు కోరుకొననిది, యాకోబుకు ఇష్టము లేనిది ఏది? తన లాబాను పెద్ద కుమార్తె దొరికింది. చూడండి ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైనా సరే మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తానికి లోబడటానికి మనం సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. తర్వాత మరలా 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. తర్వాత మరలా ఆస్తిని సంపాదించుకోవడానికి మరలా 7 సంవత్సరాలు, ఇలాగూ చాలా సంవత్సరాలు జీతగాడుగా తన మామ ఇంట బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడు గొప్ప స్వాస్థ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని సరైన రీతిలో స్వతంత్రించుకోవడానికి బదులు వారు చేసిన తప్పిదాలకు, యాకోబు చేసిన తప్పిదాలకు 21 సంవత్సరము చూడండి కష్టపడవలసిన విధానము అక్కడ వచ్చింది. ఉచితంగా దేవుడిస్తానంటే తన జీవితాన్ని చెరుపుకొని చాలా సంవత్సరాలు సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అయితే దేవుడు మోసగాడైన యాకోబుని ఎందుకు ఎన్నుకున్నాడు అని మీరు అడగొచ్చు. యాకోబు 20 పైన సంవత్సరాలు కష్టపడిన తర్వాత అతడు తిరుగు ప్రయాణములో దేవుని సన్నిధిని ఆయన ఆశ్రయించి తను చేసిన తప్పులు, పాపాలు, తన బలహీనతలన్నీ కూడా ఎబ్బేకుర్రే వద్ద ప్రభు దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చాడు. యాకోబు దేవుడు అడిగాడు, నువ్వెవరు అంటే, ప్రభువా నేను యాకోబుని, నేను మోసగాడిని, నేను తప్పు చేశాను, అన్నను మోసం చేశాను, చూడండి మామను కూడా మోసం చేశాను, చూడండి నేను మోసగాడిని, నన్ను క్షమించు అని కన్నీటితో అంగలార్చాడు, రోదన చెందాడు, పశ్చాత్తాపడ్డాడు. గనుక యాకోబు చేసిన పాపము లేక తప్పిదములు క్షమించబడ్డాయి. ఇక నుంచి నీవు యాకోబువు కాదు, ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడే. చూడండి, ఎన్నో జనానికి తండ్రిగా అబ్రాహామును ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత యాకోబును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, నీవు గతములో మోసగాడివైతే, పాపములో ఉంటే, నీ బ్రతుకు నీచమైనదైతే, నీ బ్రతుకు లోక సంబంధమైతే, నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించమని అడిగితే, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన
దేవుడు గనుక మనల్ని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి పవిత్రమైన ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. దేవుని దగ్గర మనం కోరుకోవాల్సింది క్షమాపణ. ఇప్పుడు యాకోబుకి బిడ్డలు పుట్టారు. నేను ఈరోజు యాకోబు సంతానం, ఎందుకంటే ఆ పిల్లలు యాకోబుకి బెన్యామీను పుట్టక ముందు 11 మంది కుమారులతో పాటు ఒక కుమార్తె కూడా పుట్టింది. ఆ కుమార్తె యాకోబు ఇంట పుట్టిన గారాల పట్టి, చాలా సౌందర్యమైనది, చాలా అందమైనది. యాకోబుకు ఆ సందర్భంలో మనం ఆలోచన చేస్తే ఆమె ఆ ఇంట ముద్దుగా పెరిగినటువంటి సౌందర్యవంతురాలైన స్త్రీ, చక్కనిది. తన నానమ్మ పోలిక ఆమెకు వచ్చుంటదేమో. యాకోబు తల్లి రిబకా, వినండి, యాకోబు తల్లి రిబకా చక్కనిది. దేవుడే అన్నాడు. ఆమె బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె గురించి వాక్యం చెప్తుంది, ఆమె చక్కనిది. ఆ చక్కదనం చూడండి, ఆ చక్కదనం ఇప్పుడు ఆమె మనవరాలకు వచ్చింది, తన కుమార్తెకు వచ్చింది, దీనాకొచ్చింది. రిబకా తన చక్కదనాన్ని బట్టి గర్వించలేదు. రిబకా తన సౌందర్యాన్ని బట్టి గర్వించలేదు. కానీ ఆమె దేవునికి విధేయత చూపిస్తూనే వచ్చింది, లోబడుతూనే వచ్చింది. ఆమె పెళ్లి విషయంలో కూడా దైవ చిత్తాన్నే వెతికింది. ఆమె యవ్వనస్తురాలు, వివాహానికి వచ్చింది. వివాహానికి వచ్చినప్పుడు తల్లి తండ్రిని వ్యతిరేకించలేదామె. ఏమ్మా నీవు, ఇదిగో ఈ ఎలియాజరు వచ్చాడు, తన యజమానుడు అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్యను ఎత్తుకుంటా వచ్చాడు, ఇదిగో ఇతనితో నువ్వు వెళతావా అంటే అది దేవుని చిత్తము కనుక వెళ్తాను అంది. వాళ్ళు కూడా వెళ్ళు అన్నారు, పంపించేశారు. ఇప్పుడు ఆమె చూడండి, దేవుని నడిపింపు ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము, దేవుని చిత్తము ఆ బిడ్డలో జరిగింది కనుక ఇస్సాకుకు భార్య అయింది. ఎవరికి భార్య అంటే ఒక భక్తి కలిగిన వారికి భార్య అయింది. దేవుని నడిపింపు ఎప్పుడు కూడా వివాహ విషయాల్లో అలాగే ఉంటుంది. దేవుని మీద ఆధారపడితే వారి వివాహాలు, ఆ బిడ్డల వివాహాలు భక్తి కలిగినవిగా, దేవుడు ఆశీర్వదించే వివాహాలుగా చేస్తాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దీనా యాకోబు కుమారులతో పాటు పెరుగుతుంది. ఈమె చక్కనిదని చెప్పాను. ఈ అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది అక్కడి నుంచి వచ్చింది, నానమ్మ దగ్గర నుంచి వచ్చింది. కొంతమందికి నానమ్మ పోలికలు పడతాయి కదా, పోలికలు పడతాయి. కానీ కొంతమందికి నానమ్మ ఆలోచనలు రావు, నానమ్మ భక్తి రాదు, నానమ్మ విశ్వాసం రాదు, ప్రార్థన రాదు, నమ్మకత్వం రాదు, యథార్థత రాదు. శరీర సంబంధమైన పోలికలు వస్తాయి కానీ ఆత్మ సంబంధమైన పోలికలు రావు. మరి ఆత్మ సంబంధమైన పోలికలు ఎప్పుడు వస్తాయంటే పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డను పెంచవలసిన రీతిలో, ఆ అనుభవంలో, ఆ కుటుంబ వాతావరణాన్ని బట్టి ఆ పోలికలు వస్తాయి. కుటుంబ వాతావరణాన్ని బట్టి వస్తాయి. చూడండి,
యాకోబుకు పిల్లలు పుట్టారు కానీ ఆ పిల్లలు చాలా భ్రష్టులుగా కనబడుతున్నారు కొంతమంది. యాకోబు మోసగాడే, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, ప్రభు క్షమించాడు, ఇశ్రాయేల్ అన్నాడు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు, ఆశీర్వాదాన్ని కలుగజేస్తానన్నాడు, ఎన్నో విషయాలు తెలియజేశాడు. కానీ ఆయనకు పుట్టిన పిల్లలు ఆ విషయంలో యాకోబు ఎంత కుమిలిపోయాడో తెలుసా, ఎంత కుంగిపోయాడో తెలుసా. దుఃఖము కలుగు చేస్తున్నారు. కుమారులారా, మీరు నాకు దుఃఖం కలుగు చేస్తున్నారు. ఒక్కొక్క తండ్రికి, ఒక్కొక్క తల్లికి బిడ్డలు దుఃఖం కలుగు చేస్తూ ఉంటారు. వాళ్ళు కన్నందుకు, వారి మీద వారి కష్టాన్ని హెచ్చించినందుకు, వారిని చదివించినందుకు, వారిని పెద్ద చేసినందుకు, వారు గొప్పవారు కావాలని కోరుకున్నందుకు ఆ బిడ్డలిచ్చే బహుమానము తల్లిదండ్రులకు సంతోషమా, తల్లిదండ్రులకు దుఃఖమా? ఏది ఇస్తున్నారు ఈ దినాల్లో? జాగ్రత్తగా ఆలోచించండి బిడ్డలారా. బిడ్డలైన మీరు ఎలాగూ తల్లిదండ్రులకు మీరు గౌరవం తెస్తున్నారా, అవమానం తెస్తున్నారా? యాకోబు పిల్లలు యాకోబుకి అవమానం తెచ్చారు. మనం బైబిల్లో చూసినప్పుడు కొంతమంది స్త్రీలు వారి జీవితంలో చేసిన చెడును బట్టి చేదు జీవితాన్ని అనుభవించి చివరికి చాలా అధ్వానమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. కొంతమంది స్త్రీలు దేవుని దగ్గర భక్తి జీవితాన్ని గడిపిన విధానాన్ని బట్టి వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది స్త్రీలు కుటుంబాన్ని గురించి ఆలోచిస్తారు. యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఎవరి గురించి ఆలోచిస్తారు తెలుసా? కుటుంబాన్ని బట్టి ఆలోచిస్తారు. బైబిల్లో మరియా అనే ఒక స్త్రీ ఉంది. తన సోదరుడు అయినటువంటి లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఆ ఇంటికి వచ్చారు. దానికి ముందు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ మరియా యేసు పాదాల దగ్గర గడుపుతుంది. ఆయన పాదాల దగ్గర గడుపుతుంది. ప్రతి యవ్వన బిడ్డ, ప్రతి స్త్రీ, ప్రతి వృద్ధాప్యములో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే మనము దేవుని పాదాల దగ్గర గడపాలి. దేవునికి అయిష్టమైన స్థలాల్లో గడపకూడదు. నీవు దేవునికి ఇష్టమైన స్థలములోనే గడపాలి. దేవుడు నిన్ను పుట్టించాడు తల్లి తండ్రికి. ఇప్పుడు నిన్ను దేవుడు, మీరు అనుకుంటారు నీవు పుట్టిన దినము, నీవు పుట్టిన విధానము. దావీదంటాడు, నేను పుట్టిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుందంటాడు. చూడండి, తల్లి తండ్రులకు మనం గమనించినప్పుడు తండ్రిలో కొన్ని కణాలు, వేల లక్షల కణాలు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని నేల రాలిపోతాయి. ఏదో ఒక కణము తల్లి గర్భంలోనికి చేరుతుంది. కొన్ని వేల కణాలు రాలిపోయి అన్ని చనిపోతాయి. ఏదో ఒక్కటి తల్లి గర్భములోనికి వెళ్ళి గర్భము ధరిస్తే ఆ గర్భములో నుండి నువ్వు పుట్టావు. ఎన్ని కణాలు, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది హతులైపోయారు, కానీ దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడే. తల్లి గర్భములోనికి రాకముందు నువ్వు ఎక్కడున్నావంటే తండ్రిలో ఉన్నావు. తండ్రిలో నుంచి తల్లి గర్భములోనికి వచ్చావు. తండ్రిలో రాకముందు నువ్వు దేవునిలో ఉన్నావు. దేవుని చిత్తములో ఉన్నావు కనుకే నీవు ఈ భూమి మీదకు పుట్టావు. నీ పుట్టుక దేనికోసం అంటే దేవుని చిత్తములో నీ పుట్టుక దేవుని కోసమే. ఎందుకు నిన్ను పుట్టించాడు? నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకటానిక? నీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించడానికి నిన్ను దేవుడు పుట్టించాడా? అందుకు కాదా నిన్ను పుట్టించింది? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి కాదు, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను పుట్టించాడు.
మనం ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము గణపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు జరిగినట్లుగా భూమి అందును జరుగును గాక. భూమి అందు ఏం జరుగుతుంది? పరలోకమందు ఏం జరుగుతుంది? పరలోకమందు పరిశుద్ధత ఉంది, పరలోకమందు పవిత్రత ఉంది, పరలోకమందు ప్రార్థన ఉంది, పరలోకమందు స్తుతి ఉంది, పరలోకమందు పవిత్రత. ఎప్పుడు కూడా దేవుని స్తుతించే అనుభవం. మరి భూమి మీద ఏముంది? పాపం. ప్రతి వారి జీవితము ఆలోచిస్తుంది ఏంటంటే, యవ్వనస్తులు మొదలుకొని వృద్ధాప్యం వచ్చేంత వరకు లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి, లోక సంబంధమైన ఆలోచనలు మనసు నిండా నింపుకొని బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు చెప్పాడు, పరలోకము ఏ విధంగా పరిశుద్ధంగా ఉందో భూమి మీద అదే పరిశుద్ధత రావాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే సరిపోతా? దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని. మరి ఎవరు ప్రవేశిస్తారు? దేవుని చిత్తము జరిగించువాడే పరలోకములో ప్రవేశిస్తాడు. దేవుడు నీ పట్ల ఏమిటి చిత్తం అంటే, నువ్వు ఆయన పాదాల దగ్గర గడపాలని. నా సోదరి సోదరుడా, ఈ మంచి సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, నీవు దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో గడిపే అనుభవమైన లోక సంబంధమైన విషయాలలో గడిపే అనుభవానిది. చూడండి చూడండి, దేవుని చిత్తం ఏమిటో నీ విషయంలో గమనించావా? గమనించలేదు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని కొరకు జీవించట్లేదు. దేవుని సన్నిధిలో చాలా మంది ఈ లోకంలో తమ జీవితాలను మోసం చేసుకుంటున్నారు. చాలా మంది పురుషులు గాని స్త్రీలు గాని యవ్వన కాల తన జీవితంలో కామానికి లోనైపోయి, శరీర సంబంధమైన కోరికలకు బలహీనులైపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనా కూడా అదే. యాకోబు కుమారుడు అయిన దీనా ఒక్క చరిత్రలోకి, దీనా చరిత్రలోకి వెళ్తే, దీనా ఒక గొప్ప వంశములో పుట్టింది. అవును, రాజవంశములో పుట్టింది. దీనా ఎవరికను గర్భమున పుట్టిందంటే, చూడండి, ఒక భక్తుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక మహనీయుని గర్భములో పుట్టింది. అంత గొప్ప కుటుంబంలో పుట్టిన తల్లి ప్రార్థన పరురాలు, తండ్రి భక్తి కలిగిన వాడు. తండ్రి ఎబ్బేగురే వద్ద ఏ విధంగా కన్నీరు కార్చాడో, పశ్చాత్తాపడ్డాడో, ఏ విధంగా ప్రార్థన చేశాడో కన్నులారా చూసింది. తల్లి విశ్వాసముతో ఏ విధంగా ఆమె సాగిందో, ఆమె భక్తి ఏమిటో లేయా. ఎందుకంటే లేయా గర్భములో నుండే వచ్చాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు లేయా గర్భములో నుంచి ఆయన బయటకు వస్తున్నాడు. అంటే ఆమె ద్వారా పుట్టబడినటువంటి సంతానములో నుండే వస్తున్నాడు. అంటే లోక రక్షకుడైన మహనీయుణ్ణి మోసిన ఆ గర్భములో ఈమె కూడా పుట్టింది. ఆ తల్లి భక్తి, ఆ తల్లి విశ్వాసం, ఆ తల్లి ప్రార్థన, ఆ తల్లి నడిపింపు, ఆమె ఎందుకోసం ప్రయాసపడుతుందో ఏంటో అంతా ఎరిగిన ఈ స్త్రీ క్షణకావేశం కోసం మోసపోతుంది. ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి, మీ జీవితాలను ఆలోచించాలి. దేవుడు ఎంత కష్టపడితే నీకు రక్షణ అనుగ్రహించాడు. యేసు ప్రభు వారు శిలువలో ఎంత వేదన చెందాడు నీ కోసం. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు. ముళ్ళ కిరీటము గుచ్చబడింది, రక్తము దారలై కారిపోయింది నీ కోసం. అమ్మలారా ఇలారా వినండి, నీకోసం దారలై కారిపోయిందే. ఆయన కొరడా దెబ్బలు చూడండి, కొరడాకు చివరన
బ్లేడు లాంటి ముళ్ళు ఉంటుంది. ఒక్కొక్క దెబ్బ కొడితే ఆ కొరడ ఆ శరీరం చుట్టూ చుట్టుకొని ఆ ముళ్ళు శరీరంలో గుచ్చుకుంటే ఆ కొరడ లాగుతుంటే నాగళ్ళ చాళ్లలాగా ఆయన శరీరం చీల్చుకుంటూ వచ్చింది. ఎందుకోసం? నిన్ను రక్షించడం కోసం, నీ బ్రతుకును బాగు చేయడం కోసం, నిన్ను నరకం నుండి తప్పించి మహిమ కలిగిన పరలోక రాజ్యములో చేర్చడం కోసం. ఒక్కసారి ఆలోచించండి. ప్రభువా నా కోసమేనా? నా కోసమా? నన్ను రక్షించడం కోసమా? నన్ను ప్రేమించావు, ఈ దౌర్భాగ్య జీవితాన్ని ప్రేమించావా నీవు? ఇది మర్చిపోమాకండి. మీ జీవితంలో ఇది మర్చిపోవద్దు. మరలా చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దు. క్షణికావేశంలో క్షణికసుఖం కోసం, శరీర సంబంధమైన వాటి కోసం నీ దేవుడు నీకు పెట్టిన ప్రణాళిక నుండి తప్పిపోవద్దు. ప్రణాళిక నుండి తప్పిపోయిన కయ్యూను ఏమయ్యాడు? ప్రణాళిక నుండి తప్పిపోయిన వారందరూ ఏమైపోయారు? పతనమైపోయారు, చరిత్రహీనులైపోయారు. ఈ రోజు దీనా కూడా చరిత్రహీనురాలైపోతుంది. దీనా వలన కలిగిన నష్టము ఎంత భయంకరంగా ఉందో మీకు 1-2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మరియా జీవితం వల్ల తన కుటుంబానికి కలిగిన లాభం ఏమిటో కూడా మీరు గమనించాలి. ఒక వ్యక్తి ద్వారా కుటుంబము ఆశీర్వదించబడింది, ఒక వ్యక్తి ద్వారా కుటుంబము ఎంతో నష్టపోయింది. మార్తా ఇంటికి మరియా, ఆ ఇంటిలో ఒక స్త్రీ, మార్తా మరియలు ఇద్దరు అక్క చెల్లెలు. తన సోదరుడు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంతో కృంగిపోయారు. కానీ మరియా యేసు పాదాల దగ్గర గడుపుతున్నది కనుక, పాదాల దగ్గర గడిపిన మరియను బట్టి తన సోదరుడు బ్రతికించబడ్డాడు. ఆ మరియా చాలా సమర్పణ కలిగిన స్త్రీ. 300 దేనారములు విలువ కలిగిన అచ్చ జటా మాంసి తీసుకొచ్చి యేసుకు పూసింది. 300 దేనారములు అంటే యేసు కోసం ఎంత ఖర్చు పెట్టిందో చూడండి. దాని అర్థం ఏమిటంటే, ఒక్క దేనారము ఒక్క రోజు పని చేస్తే వచ్చే సంపాదన. ఆమె 300 రోజుల సంపాదన తీసుకొచ్చి యేసు పాదాల దగ్గర పెట్టింది. చూడండి ప్రభు అంటే అది ఏమిటంటే, దాని అర్థం ఏమిటంటే ఆమె సమర్పణ జీవితం. మన ప్రభు విమోచకుడు, ఆయనే మనకు విమోచకుడు. గలతీయులకు రాసిన పత్రిక మాట చూద్దాం. దయచేసి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందామండి. నేను ఎక్కువగా మీకు ఈరోజు విసిగించాలనుకోవట్లేదు. 3వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అమ్మా, ఆత్మను కూర్చుని పెద్దగా చదువు, మైకులు కానీ దగ్గర లేదా చదువు. విశ్వాసము వలన మనకు లభించినట్లు. చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి చూడండి, క్రీస్తు మన కోసము శాపమై మనల్ని విమోచించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. త్వరగా మనం చూద్దాం 2 మాటలు.
కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఏముంది? ఆ కుమారుని 14వ వచనమా? మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇక మనం ఆయన గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది. మనకు విమోచన ఆ కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకేం కలుగుతుందంటే పాపానికి క్షమాపణ, విమోచన. మనం ఈ లోకం నుంచి విమోచించబడతాం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు మనల్ని విమోచిస్తున్నాడు. ఇంకో మాట కూడా చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. త్వరగా విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము మనల్ని విమోచించు. ఈ సంగతి మర్చిపోవద్దు. ప్రభునందు ప్రియులారా, యవన పిల్లలైన మీరు లేక వృద్ధాప్యములో ఉన్న ఎవరైనా మనందరము క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాము. క్రీస్తు రక్తము మనల్ని విమోచించింది. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇప్పుడు చూడండి, ఈ మరియ సమర్పణ యేసు దగ్గరకు వచ్చి యేసు పాదాల దగ్గర గడుపుతూ యేసుతో జీవిస్తుంది. ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు చాలా మందికి ప్రార్థన లేదు. ఈ రోజున మనుషులను చెడగొడుతుంది, వారి జీవితాలు పాడవుతుంది ఈ టీవీ ప్రభావాలండి, ఈ సీరియల్. లేకపోతే చిల్డ్రన్స్ కూడా, పిల్లలు కూడా ఏదో చూస్తున్నారు. ఇదిగో ఈ అమ్మాయి, మా మనవరాలు ఒక అమ్మాయి ఏదో చూస్తుంది. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ అందులో ఉన్న హావభావాలే ఈ అమ్మాయిలో కనపడతా ఉంటారు. ఇట్టంటాం ఇవన్నీ అవి చూస్తుంటే వాటిని చూసి నేర్చుకుంటున్నారు. అవేం చేస్తున్నాయంటే ఈ మైండ్లోకి ఎక్కుతున్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పద్ధతి, టీవీలో వచ్చే ఈ సినిమాలు, ఆ సినిమాలో ఉన్న ఆ విధానాలు, ఆ హీరోలు, ఆ హీరోయిన్లు, వాళ్ళ స్టైలు. నా దగ్గర ఒక పెద్ద వర్తమానం ఉంది. వ్యభిచారపు స్త్రీలు ఏ విధంగా అలంకరించుకుంటారు, భక్తి కలిగిన స్త్రీలు ఏ విధంగా అలంకరించుకుంటారు, అది చెప్పాలనుకుంటున్నాను. మీకు చెప్తాను. భక్తి కలిగిన స్త్రీలు అలంకరణ ఎట్లా ఉంటుంది, వ్యభిచార సంబంధమైన ఆలోచన కలిగిన వారు, లోకాన్ని అట్రాక్ట్ చేయాలనే ఆలోచన కలిగిన వారు ఎలాగో అలంకరించుకుంటారు. చూడండి, ఇవన్నీ ఎక్కడి నుంచి కనపడుతున్నాయండి? ఆ సినిమాల్లో, ఆ సీరియల్స్ లో, వాటిలో. దేవుని చిత్తము మనం నెరవేర్చే వారంగా లేము. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? మా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని చిత్తాని కోసం కనిపెడుతుంది. నేను కింద రేపుగా చెప్పానే, ఆమె జీవితం అంతా దేవుని చిత్తం కోసమే కనిపెడుతుంది. ప్రభువా, నువ్వెవరిని చూపిస్తావో వారిని పెళ్లి చేసుకుంటా, నువ్వు ఏ ఇంటికి వెళ్తావో, ఏ ఇంటికి పంపుతావో ఆ ఇంటికి వెళ్తా. ప్రభువా, నువ్వు ఎలాంటి బిడ్డలు ఇస్తావో ఆ బిడ్డల్ని పెంచుతా, నా తల్లిదండ్రుల మాట వింటా, వారికి లోబడతా. ఇప్పుడు బిడ్డల విషయంలో తల్లిదండ్రులు మేలైంది కోరుకుంటారా, చెడ్డది కోరుకుంటారా? నా కుమారుడు చెడిపోవాలని కోరుకుంటారా, నా కుమార్తె చెడిపోవాలని కోరుకుంటారా? వారి భవిష్యత్తును కట్టాలని కోరుకుంటారా?
వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో ఏమీ అర్థం కాక, కొంచెం మిడిమిడి జ్ఞానం, వీళ్ళకేమి లోక సంబంధమైన ఆలోచనలతో వీరేమేం చేస్తారంటే తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు. నేను లోకంలో గమనిస్తూ వస్తాను. ఒకవేళ నేను లోకంలో తిరిగినోడినే, అంటే లోక సంబంధమైన విషయాలు తెలుసు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను వాక్యములోను లేక దేవుని సావాసము, అంటే దేవుని బిడ్డలతో సావాసం, లోకస్తులతో నాకు సావాసం నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత పూర్తిగా మానేశాను. చూడండి, ఇలాంటి సావాసం చేస్తాను. అయినా నేను లోకాన్ని గమనిస్తానే ఉన్నాను. హై స్కూల్ దగ్గర నుంచి, హై స్కూల్ కాదు 7వ తరగతి దగ్గర నుంచి కాలేజీల వరకు ఈ యవ్వనస్తులు భ్రష్టులైపోతున్నారు. వారి జీవితాలు చెరుపుకుంటున్నారు. వారు నాశన కూపంలోనికి వెళ్ళిపోతున్నారు. నిజమండి, వారికి అర్థం కాదు. ఒక సిస్టర్ నాకు తన సాక్ష్యాన్ని పంచుకుంది నాతోటి. ఆ సిస్టరు ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఎప్పుడు? యవ్వన కాలంలో. ప్రేమిస్తే తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. సరే, తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారమ్మా వద్దు, ఆ పెళ్లి వద్దు, అది వద్దని చెప్పారు. కానీ వినకుండా ఆ సిస్టరు తల్లి తండ్రిని కూడా ఎదిరించి అతనితో ప్రయాణమై వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో మాట అంటాం బాగుండదని నేను అంటున్నాను. వెళ్ళిపోతే వారు ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు. ఏం చేశారు? ఇతడు ఒకరోజు ఆ అమ్మాయిని సాని కొంపకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి అంతు లేకుండా వెళ్ళిపోయాడు. అయితే అదృష్టవశాత్తు చాలా జరిగినాయి. ఆ రోజు పోలీసులు ఏదో ఈ అమ్మాయి శీలమంతా పోయిన తర్వాత భ్రష్టురాలు అయిపోయిన తర్వాత ఒకరోజు ఏదో పోలీసు రైడ్ జరిగిందంట వారి ఇంటిలో. ఆ టైంలో ఈమె విడుదల పొందింది. విడుదల పొంది ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళితే తండ్రి లేడు, తల్లి లేదు. ఏమయ్యారు అని విచారణ చేస్తే ఈమె వెళ్ళిపోయిన ఆ మానసిక ఒత్తిడితో వారు కుమిలిపోయి ఒక్క కుమార్తెని ఈ విధంగా పెంచుకుంటే ఇలా అయిపోయిందని వారు కృషించి చనిపోయారు. సరే, ఏదన్నా బంధువులు ఉంటారు, రక్త సంబంధులు, వాళ్ళు కూడా ఈ అమ్మాయిని చేరనివ్వలేదు. చివరికి ఒక బైబిల్ కాలేజీలో ఒక వ్యక్తి తెలిస్తే అతడు దగ్గరకు తీసి బిడ్డలాగా ఆమెను ట్రైనింగ్ ఇప్పించాడు. ఆమె చెప్పిన సాక్ష్యం. ట్రైనింగ్ ఇప్పిస్తే ఆ ట్రైనింగ్ లో ఆమె మేలు పొంది తన జీవితంలో జరిగిన ఆ లోపాలు బలహీనతలు ఒప్పుకొని ఆమె భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు ఆమె ప్రవర్తన చూసి మరొక వ్యక్తి వివాహం చేసుకుని వారు మంచి సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చేసిన పొరపాటుకి తల్లి తండ్రి, పెంచిన తల్లి తండ్రులు ఏమైపోయారు? తర్వాత పశ్చాత్తాపడిన తన జీవితం ఏమైపోయింది? ఏదో దేవుని కృప ఉండబట్టి మరలా అదేదో ఒక బైబిల్ కాలేజీలో అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆమెకు పరిచయం అవ్వబట్టి బైబిల్ కాలేజీలో చేర్పించబట్టి ఆమె భవిష్యత్తు మారిపోయి మరలా ఒక సేవకుడిని పెళ్లి చేసుకొని పరిచయం చేస్తున్న సందర్భం వచ్చింది. కానీ లేకపోతే ఆ పరిస్థితి ఏంటి? అప్పుడు ఆమె ఎంతగా నమ్ముంటుంది, ఎంతగా నమ్మి మోసపోయింది. ఈ దీనా కూడా అంతే. ఆమె ఏం చేసింది? ఆ దేశంలో ఉన్న ఒక యవనస్తుడు, ఆ రాజు యొక్క కుమారుడు ఆమెను చూసి ఆమెను ఏం చేశాడంట? అవమానపరిచాడు. చూడండి, ఆదికాండము, దయచేసి గమనించండి, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆదికాండము 34వ అధ్యాయము ముందు 19వ వచనం చదవండి. ప్రీతి గలవాడు గనక
ఎందుకు ప్రీతి? ఎందుకు ప్రీతి? ఎందుకు ప్రీతి? ఈమె చక్కనిది కనుక, ఈమె సౌందర్యవంతురాలు. ఇప్పుడు వాడు ఆమె యందు ప్రీతి కలిగిన వాడు కనుక. చూడండి అక్కడ ఇప్పుడు మీరు ఆ 2వ వచనం చదవండి. 34వ అధ్యాయము ఆ 2వ వచనం చదవండి. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడకు షకేము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. ఎవరికి అవమానం? ఒక స్త్రీ ఏమో తన సోదరుణ్ణి బ్రతికించుకుంటుంది, మరొక తన కుటుంబానికి యేసుక్రీస్తు ద్వారా మేలు కలుగుతుంది. ఈ దీనా ద్వారా, దీనా అంటే చాలా గొప్ప అర్థం ఉందండి, న్యాయమైనటువంటి తీర్పు, న్యాయమైనటువంటి తీర్పు. ఇప్పుడు దీనా అవమానం చెందుతుంది. ఈ అవమానం ఎక్కడ దాకెళ్ళింది? ఇప్పుడు ఈ ఒక్కతే అవమానపడితే పర్వాలేదు, ఈ ఒక్కదానితో పోతే పర్వాలేదు. ఇప్పుడు ఆ అవమానము యాకోబు కుటుంబం అంతటికి చుట్టుకుంది. యాకోబు కుమారులు ఏమంటున్నారో చూడండి మీరు. ఆ 34వ అధ్యాయం చివరి వచనం 31వ వచనం. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా? నా సహోదరిని ఈ విధంగా చేస్తారా వాళ్ళు? ఇప్పుడు వీళ్ళు కత్తులు తీసుకున్నారు. షిమ్యోను, లేవి ఆ దేశం మీద పడ్డారు. తన చెల్లి చేసిన తప్పును గుర్తించకుండా ఆవేశంతో, అరే నా చెల్లె చేసింది తప్పు, నా చెల్లి మూలాన కదా అయిందని అనుకోకుండా ఆవేశంతో ఆ ఊరి మీదకి పోయి ఆ ఊరి మీద ఉన్న వారందరినీ వారు సున్నతి చేసుకున్న సందర్భంలో వారందరినీ చాలా మందిని హతమార్చి వారి స్త్రీలను పట్టుకొని వారిని సొత్తును దోచుకున్నారట. అప్పుడు యాకోబు చూడండి 30వ వచనంలో, అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీల్లోను అసహ్యునిగా చేశారు. మీరు ఆయన దుఃఖం ఆగట్లేదు, ఆయనకు అవమానం వచ్చేసింది, ఆయన కృంగిపోతున్నాడు. భక్తి కలిగిన వాడు, ప్రార్థన పరుడు, దేవుని పాదాల దగ్గర ఉన్నవాడు. ఏమండి అతడు చూడండి, ఇశ్రాయేలు అను పేరు నామకరణము చేయించుకున్న, దేవుని చేత చేయించుకున్నవాడు. ఇలాంటి యాకోబు ఇప్పుడు కృంగిపోతున్నాడండి. ఈ కృంగిపోయిన స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? తనకు యవ్వనస్తురాలైన కుమార్తె దీనా వల్ల వచ్చింది. నేను ఇందాక చెప్పానే, ఆ తల్లిదండ్రులు ఎందుకు కృంగిపోయి చనిపోవాల్సి వచ్చింది? తనకు ఒక్కగాని ఒక్క కుమార్తెగా పుట్టిన ఆ కుమార్తె తన మాట వినకుండా ఎవరినో ఆశించి వెళ్లిపోయిన ఆ పరిస్థితిని తలచుకొని కృంగి చనిపోయారు వారు. గమనించండి. యవనస్తులు, దేవుని వాక్యము, నిన్ను పుట్టించింది దేవుడు. దేవుని వాక్యము చేత నీ నడతలు దిద్దుకోవాలి. వాక్యం ఉందా నీ జీవితంలో? ప్రార్థన ఉందా మీ జీవితంలో? సమర్పణ ఉందా మీ జీవితంలో? యెఫ్తా కుమార్తె చూడండి, తండ్రి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. యెఫ్తా ఏం మొక్కుబడి చేసుకున్నాడంటే, నేను తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురు ఏమొస్తుందో అది నీకు ఇస్తాను ప్రభువా. ఆ యెఫ్తా యుద్ధానికి వెళ్ళాడు, శత్రువులను జయించాడు. సంతోషంగా సమరము నుండి ఆయన తిరిగి వస్తూ ఉండగా, ఆ తండ్రి వస్తున్నాడనే ఆ సంతోషంతో, జయించి తిరిగి వస్తున్నాడనే సంతోషంతో తన కుమార్తె యెఫ్తాకు ఎదురుగా మొట్టమొదటిగా వెళ్ళింది.
అయ్యో నా కుమార్తె ఎంత పని చేశావు, ఏంటి తండ్రి, ఏంటి తండ్రి, అమ్మా నేను యుద్ధంలో గెలిచి వచ్చేటప్పుడు నాకు మొదటిగా ఎవరు ఎదురొస్తారో వాళ్ళని నేను దేవునికి ఇస్తానని చెప్పి మొక్కున్నానమ్మా. ఎందుకు డాడీ దానికోసం అంత బాధపడుతున్నా? నన్ను దేవునికి సమర్పిస్తాననేగా. ఇది చాలా గొప్ప విషయం కదా. సరే బలించాడా? ఆ సంగతి రాలేదు. లేకపోతే వివాహం లేకుండా దేవునికి తన జీవితాన్ని సమర్పించిందా? ఆ సంగతి రాలేదు. చాలా మంది ప్రవక్తలు, గొప్పవాళ్ళు, మేధావులు ఆమె జీవితకాలం అంతా వివాహం లేకుండా దేవునికి సేవ చేస్తూ బ్రతికింది అని చెప్తారు. ఇప్పుడు దేవునికి ఇవ్వటానికి అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు కూడా, నాయన బలికి కట్టెలున్నాయి, నిప్పుంది, అన్ని ఉన్నాయి, గొర్రె పిల్లేదంటే నువ్వేరు నాయన కాళ్ళు చేతులు కట్టేస్తున్నానంటే కట్టేసినప్పుడు దేవునికి సమర్పించడానికి నేనా? అబ్బా ఎంత ధన్యత నాకు తండ్రి. మన జీవితంలో దేవుడు ముఖ్యం ఉండాలి. ఇప్పుడు దీన దేవుని మాటను తృణీకరించింది, తండ్రి మాటను తృణీకరించింది. తల్లికి చెప్పలేదు, అన్నలకి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా ఎవరితోనో చూడండి ఎవరినో చూడటానికి వెళ్ళింది. అక్కడేం జరిగిందంటే అవమానం జరిగింది. ఆ అవమానము తండ్రి ఇంటికి వచ్చింది. యాకోబు దుఃఖము, తల్లి తన యొక్క సహోదరులు శాపగ్రస్తులైపోయారు. ఆమె వలన శాపగ్రస్తులైపోయారు. తండ్రి వారిని క్షపించాడు. దేవుని శాపం వచ్చింది వాళ్ళ మీదకి. ఎవరి వలన ఈ అన్నలు శాపగ్రస్తులయ్యారు? ఎవరి వలన తండ్రి దుఃఖపడ్డాడంటే ఈ కుమార్తె వలన. సరే ఈ కుమార్తె జీవితం ఏమన్నా ఉందా? అంతటితో ఆమె జీవితం అంతరించిపోయింది. ఇక ఎక్కడా కనపడదు. ఆమె బ్రతుకంతా నాశనమైపోయింది. ఇక బైబిల్లో ఎక్కడా కనపడదు. యాకోబు కుమార్తె దీనా ఏమైందని ఆలోచిస్తే ఎక్కడా కనపడదు బైబిల్లో. కారణం తను కోరి తెచ్చుకుంది. ఆశీర్వాదకరమైన కుటుంబంలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించవలసిన ఈ దీనా ఏమైపోయింది? చివరికి లేదు, చరిత్రహీనురాలైపోయింది. తండ్రి దగ్గరికి వచ్చినట్టు లేదు, తల్లి దగ్గరికి వచ్చినట్టు లేదు, అన్నల దగ్గరికి వచ్చినట్టు లేదు. ఎక్కడా చరిత్ర లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఆమె చేసిన తప్పు శరీర సంబంధమైన ఆలోచనలతో జీవించినందుకు, వాక్య సంబంధమైన ఆలోచనలతో జీవించిన రిబకా ఎక్కడికి వెళ్ళింది? వాక్య సంబంధమైన ఆలోచనలతో జీవించిన మరియా ఎక్కడికి వెళ్ళింది? భార్యలందరూ ఎక్కడున్నారు? దేవునితో ఉన్నారు, దేవునితో నడిచారు, వాళ్ళ శిష్యులుగా ఉన్నారు, సాగారు, వాళ్ళకు చరిత్ర ఉంది. ఈమెకి చరిత్ర లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. నీవెలా ఉన్నావు? దేవుని చిత్తంలో ఉన్నావా? ఇంకా యాకోబు కుమారుల గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఒక్కొక్క కుమారుడు బతుకు ఏ విధంగా అయిపోయిందో కూడా మనం తెలుసుకుందాం. ఎప్పుడు దేవుని వాక్యమే మనకు ప్రామాణికమండి. దేవుని వాక్యానికి వేరుగా నీవు జీవిస్తే నువ్వు తాత్కాలికంగా సంతోషిస్తావేమో కానీ శాశ్వతంగా నాశన కోపంలో ఉంటావు. తాత్కాలికమైన వాటిని ఆశించి శాశ్వతమైన దాన్ని పోగొట్టుకోవద్దు. మీ భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టండి. మీ భవిష్యత్తు దేవుని వాక్యానికి అప్పగించండి. అద్భుతంగా ఉంటుంది. మీరు మారాలి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రత్యేకంగా వాక్యముతో జీవించాలి. అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు గడపాలి. మీరు కరోనా పేరు చెప్పి తప్పించుకోవద్దు.
చాలా మంది ఏంటంటే కరోనా. ఏమండి ప్రభునందు ప్రియులారా, వందనాలు. పాస్టర్ గారు వారానికి ఒక రోజు మధ్యాహ్నం పగలపూట ఎంతమంది వచ్చినా ఒక ప్రార్థన సమావేశాన్ని రేపు నెల నుంచి ప్రారంభించండి. ప్రార్థనలో గడపండి. రండి, కూడుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకరోజు ఒక 2 గంటలు ప్రత్యేకంగా కన్నీటితో ఆ రోజు మీకు వీలైతే ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గర గడపండి. కరోనాతో భయపడద్దు. మనకు దేవుడు చాలా విశాలమైన మందిరం ఇచ్చాడు. ఈ విశాలమైన మందిరంలో దూరంగా కూర్చొని కన్నీరు కార్చండి, అంగలార్చండి, ఏడవండి. మీ బిడ్డల కోసం ఏడవండి. రేయి మొదటి జామున లేచి మీరేం చేయాలంట? మీ పసిబిడ్డల కోసం మీ హృదయాన్ని కుమ్మరించమని చెప్పులా, ప్రార్థన చేయమని చెప్పులా. నువ్వు ఏం తల్లిదండ్రులు కూడా, మీరు కూడా దేనికోసం ప్రార్థన చేస్తారు? మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మంచి అమ్మాయి కావాలి, మా అమ్మాయి మంచిగా చదువుకోవాలి, మంచి అబ్బాయి కావాలి. ఏ ప్రార్థనలు కానీ నా బిడ్డలు మారాలి, నా బిడ్డలు నీలో ఉండాలి, నా బిడ్డలు మీ వాక్యానుసారంగా బ్రతకాలి, నా బిడ్డలు దేవుని మాట చొప్పున జీవించాలి అని అంగలార్చే తల్లులు కావాలి, తండ్రులు కావాలండి. మీరు లెగవుగానే దేవుణ్ణి మహిమపరచండి. ప్రార్థన చేసే విధానం మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రార్థన చేసేటప్పుడు వెంటనే 2 మాటలు నాకు కావాల్సినవి నేను అడగను. నా ప్రభువు గొప్పతనాన్ని స్తుతిస్తాను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యయోగు తండ్రి, సమాధానకర్త. ఆయన మన ఆలోచనలను సిద్ధింపజేసేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన మహిమ కలిగిన వాడు, ఉన్నతమైన వాడు, సర్వాధికారి. ఇవన్నీ దేవుణ్ణి ఎక్కువ సమయం, నువ్వు గంట సేపు ప్రార్థన చేస్తే 45 నిమిషాలు దేవుణ్ణి స్తుతించాలి. 1 గంటలో 45 నిమిషాలు దేవుని స్తుతించాలి. ఒక 15 నిమిషాలే నీ విజ్ఞాపన ఉండాలి గంటలో. ఆయన మహిమపరచాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి! తలుసుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు చెప్పాడు దావీదు, నా జన్మదినమును చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. అసలు నన్ను పుట్టించిన విధానమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ భూమికి పునాది వేయబడక మునుపే మీరు నన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నారా తండ్రి? అసలు ఈ ఆలోచనలు ఎప్పుడైనా మీకు వస్తాయా? ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనలే కానీ వాక్య సంబంధమైన ఆలోచనలతో మీరు నింపబడతారా? దేవుని మహిమను కొనియాడతారా? ఆలోచించండి. పరిశుద్ధత, పరలోకంలో పరిశుద్ధత, భూమి మీద నీ జీవితం కూడా పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. అపవిత్రమైన తలంపు వచ్చినా దాన్ని వెంటనే తీసేసుకొని ప్రభు పాదాల దగ్గర ప్రభువా నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో ఏడుకోవాలి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా భక్తి ఎక్కడుందో వాడు యుక్తిగా అక్కడే పనిచేస్తాడు, వాళ్ళనే మోసం చేస్తాడు, వాళ్ళనే పడేస్తాడు. భక్తి కలిగిన వారిని ఏ విధంగా పడేయాలని వాడు చూస్తున్నాడు. శరీర సంబంధమైన కోరికలతోట, లేకపోతే డబ్బుతోట, లేకపోతే పదవులతోట, ఏదో ఒక రకంగా పడేస్తాడు. నీ భక్తిని పాడు చేస్తాడు, భక్తిగానే నటిస్తాడు. నేను చెప్తున్నాను కదా, కయ్యూను దేవుని దగ్గరికి బలి తీసుకొచ్చాడా లేదా? జాగ్రత్తగానండి, నేను ముగిస్తున్నాను. బలి తీసుకొచ్చాడా లేదా? కానీ అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ, కయ్యూను లాగా దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని ఎదుట సరి అయినవి కాలేవు. దేవుని దగ్గరికి వస్తున్నాం, వచ్చే ప్రతి వారు అందుకు ఇందాకనే ప్రభువా ప్రభు అని పిలుచు
ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు. ఆయన తండ్రి చిత్త ప్రకారం మనం జరిపిస్తున్నామా? ఆలోచించండి. మీకు దేవుడిచ్చిన అవకాశం ఇప్పుడైనా మీరు మార్పు చెందాలని దేవుడు ఈ మాటలతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నది గనుక, జాగ్రత్తగా వినండి, దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నది గనక నీవు తప్పిపోవటం దేవునికి ఇష్టం లేదు గనక, నువ్వు మోసపోవటం దేవునికి ఇష్టం లేదు గనక, నువ్వు నరకంలోనికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు గనక, నువ్వు నాశన కూకుల్లో దివారాత్రులు పళ్ళు కొరకటం ఏడవటం దేవునికి ఇష్టం లేదు గనక, దేవుడు నిన్ను ఆ స్థితి నుంచి తప్పించాలని, ఆయన మహిమ కలిగిన రాజ్యానికి చేర్చుకోవాలని, ఆయన మహిమలో నిన్ను దీవించాలని ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలను తృణీకరిస్తే నీ జీవితము నాశనమైపోద్ది. ఈ మాటలను తీసుకుంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తర్వాత చెప్తాను యాకోబు కుమారుల సంగతి. ప్రభువా స్తోత్రము. తలలు వంచాలి, ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండదు. ప్రభువా, నేను ఈ లోకం నుంచి విడిపించబడతాను. ఈ పాప సంబంధమైన ఆలోచనలు నా జీవితంలోనికి రానియను. ప్రభువా, నీ వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను. ప్రార్థన చేయండి. నీ వాక్యమే నాకు మూలం. నీ వాక్యమే, నీవే నన్ను విమోచించావు. నీ రక్తము చేతే నేను విడిపించబడ్డాను. పూర్ణ హృదయముతో నిన్ను అనుసరిస్తానయ్యా. నమ్మకమైన జీవితంతో నిన్ను అనుసరిస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను క్షమించమని అడుగు. ప్రభువా, నన్ను కనికరించమని అడుగు. ఈ పాపం నుండి, ఈ సాతాను ఉచ్చు నుండి నన్ను తప్పించమని అడుగు. నువ్వెక్కడున్నావో, దేవునికి ఇష్టం లేని చోట్ల ఉంటే ఇప్పటికైనా ఆ చోటు నుంచి దేవుని దగ్గరికి రండి. లోతు చెప్తున్నాగా, లేండి ఈ చోటు విడిచి రండి అని లోతు తన అల్లుళ్ళతో చెప్పినట్లుగా దేవుడు కూడా నీతో చెప్తున్నాడు. నీ ఉన్న చోటు మంచిది కాకపోతే, నీ ఆలోచనలు మంచివి కాకపోతే, నీ ఉద్దేశాలు మంచివి కాకపోతే, ఆ ఆలోచనలు విడిచిపెట్టి, ఆ ఉద్దేశాలను విడిచిపెట్టి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి, ఆ మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి రావాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నం నీ విషయంలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు. అడగండి, నన్ను క్షమించుకుని అడగండి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలో ఉండాలి. కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ఉండాలి. హల్లెలూయా.